వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. భీమిలి నియోజకవర్గంలో తాను ఉండే చోట అందరిలో సంతోషం వెతికేవాడే మహర్షి అని అలనాటి మహానీయులు చెప్పిన మాటను బాటగా చేసుకుని గతంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేసిన మాదిరిగానే నాగుల చవితి నాడు కూడా తాళ్ల వలసలో ఉన్న లిటిల్ హగ్ ఆర్గనైజ్లో అనాథ పిల్లల మధ్యలో ఘనంగా నాగుల చవితి పండుగను విశాఖ జిల్లా మాజీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ జరుపుకోవడం జరిగింది. ఆయన పిల్లలు కళ్ళలో ఆనందం చూడాలని ఆయన పిల్లలతో నాగేంద్రుని పుట్టలో పాలు పోయించి బాణాసంచా కాల్చారు. అది చేయి పట్టుకోమని అంతే. నువ్వు అలా ప్లాన్ చేయి మొత్తం అందరూ చిన్నవాళ్ళు బయటకు దీనికోసం భీమిలి నియోజకవర్గంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో మొదలవలసిన పంచాయతీ సర్పంచ్ కనకల రామారావు, పొలమహమ్మ దంపతులు ఆర్థిక సహాయంతో పీఠాధిపతి గురుస్వామి గాడు తాతినాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు 4వ రోజు నిత్య అన్నదాన సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. 4వ రోజు కూడా లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములతో పాటు పలు దైవ ఆధ్యాత్మిక దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని వారి ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అన్నదాన ప్రభువే అయ్యప్ప స్వామియే అందరికీ దేవుడే అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప మలక్కమప్ప అయ్యప్ప జిల్లావీరా అయ్యప్ప మణికంఠ అయ్యప్ప శ్రీనాథ అయ్యప్ప యోసురూప అయ్యప్ప బావస అయ్యప్ప మండలరాజా అయ్యప్ప మణికంఠ అయ్యప్ప మణికంఠ అయ్యప్ప శివ అయ్యప్ప శివాయప్ప అయ్యప్ప నీవే తోడు అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే నమ్మి అయ్యప్ప గురువులు కలిసి అయ్యప్ప ఆశీస్సులను కోరుకుంటూ మనందరూ కూడా వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శ్రీ భార్గవి హై స్కూల్ విద్యా సంస్థ డైరెక్టర్ పివి సురేష్ అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలోని శ్రీ భార్గవి హై స్కూల్లో ఆయన మాట్లాడుతూ మండలంలోని పరిసర ప్రాంత గ్రామాలలో ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో పాటు విద్యారంగంలో సుదీర్ఘంగా కృషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేయడంలో భాగంగా విద్యారంగంలోనూ సామాజిక సేవను గుర్తించి ఈ అవార్డును ఎంపిక చేశారని తెలిపారు. కలాం జయంతిని పురస్కరించుకొని ఏఎస్పీఎల్పీఓ ఆధ్వర్యంలో గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ నెల 26న జరిగే సభలో సురేష్ కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. కర్లపాలెం మండల మరియు పరిసర ప్రాంత మా విద్యార్థుల తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులందరికీ కూడా నమస్కారం. గత 24 సంవత్సరాల నుండి కర్లపాలెంలో శ్రీ భార్గవి హై స్కూల్ను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించడంతో పాటుగా మరి పాఠశాల తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ఎస్పీఎల్టీఓ సంస్థ వారు మరి ఈ రోజున నాకు నేషనల్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును 2025 అవార్డును ఎంపిక చేయడం అనేటువంటిది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మరి ఎంతో కాలం నుండి
ఈ విద్యారంగంలో కానీ అటు సామాజిక రంగంలో కానీ సేవలు చేసేందుకు గాను గుర్తింపుగా ఇది ఇలాంటి అవార్డు రావడం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. అదేవిధంగా ఈ అవార్డు రావడమే కాదు, ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు మరి ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించడంతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ఇంకా నేను ముందడుగు వేయడానికి నాకు స్ఫూర్తి అని చెప్తున్నాను. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ గ్రామీణ ప్రాంత మరి పరిసర ప్రాంత ప్రజలతో పాటుగా భగవంతుడు కూడా మంచి ఆశీస్సులు అందిస్తాడని చెప్పి నేను అందరికీ తెలియజేస్తూ సెలవు. హైదరాబాద్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గుంటూరు వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివార్లోని పెద్దంబర్పేట్ ఓఆర్ఆర్ నుంచి బస్సు కింద పడి బోల్తా పడింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇందులో పలువురికి గాయాలవగా అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అన్న ఎంతమంది అన్న? నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు కనీస మద్దతు ధర 24,000 రూపాయలకు క్వింటాలు ఇస్తున్నామని, దళారులు నమ్మవద్దని, దళారులు తక్కువ ధరతో కొనుగోలు చేసి రైతులకు నష్టపరుస్తారని, అందుకే ప్రభుత్వం మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ మార్కెట్లో అమ్మాలని, డబ్బులు తొందరగా ఇప్పిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. రైతులకు చెప్పాలి. ఆ ఏరియా వైజ్ మనం డైరెక్ట్ చెప్పండి, చెప్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చాలా మంది ఏం చేస్తారంటే అమ్మేస్తున్నారు, ముందు డబ్బులు కూడా తొందరగా ఇప్పిస్తాం, లేట్ ఏం లేదు. ఓకేనా? రైట్. ఖానాపూర్లోని మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఈ ప్రాంతంలో చాలామంది మొక్కలు పండిస్తారు. అదేవిధంగా గిట్టుబాటు ధర 24,000 కల్పించడమే జరిగింది. కానీ చాలామంది దళాలను ఆశ్రయించడం, చాలామంది 1900, 1700 కొనుగోలు చేయడం. కాబట్టి రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరు కూడా దళాలను నమ్మకండి, ఎక్కడ కూడా ఇవ్వకండి. డైరెక్ట్ ఎక్కడైతే మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామో అక్కడ వచ్చి మీ యొక్క మొక్కల్ని అమ్మండి. అదేవిధంగా త్వరలోనే డబ్బులు కూడా ఇప్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో గత 4 తరాలుగా చిన్న వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారస్తులు పెద్ద సంస్థలు అయిన డీమార్ట్, రిలయన్స్ వంటి వాటి ప్రవేశంతో తమ జీవనం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కింద పనిచేసే ప్యాకింగ్ మహిళలు, హమాలీలు వంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించమని ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును కలిసి వివరించారు. ప్రెసిడెంట్ని ఇప్పుడు మా ఊర్లో డీమార్ట్లు, తర్వాత రిలయన్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. మా చిన్న చిన్న షాపులు, కిరాణా మర్చెంట్స్ చాలామంది బతకలేకపోతున్నాము. పేరు కోటి కానీ వ్యాపారాలు లేవు మాకు అసలుకి. మా కింద పనిచేసే గుమాసాలు, దాంట్లో ప్యాకింగ్ చేసే, సెక్షన్ చేసే ఆడవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు, హమాలీలు, వీళ్ళంతా రోడ్డు మీద పడిపోతున్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద రిలయన్స్ ఇట్లాంటివన్నీ ప్రభాకర్ టాకీస్లో వస్తుందని వచ్చింది మాకు న్యూస్. దానికోసం ఎమ్మెల్యే గారిని కలిసినాము, మీనాక్షి నాయుడు అన్న గారిని కూడా కలిసినాము. ఆయన ఊరో లేదని చెప్పినారు. ఇప్పుడు దానికోసం మా కష్టాలు చెప్పుకునేకి మేమంతా ఇప్పుడు ఇక్కడ అందరు కలిసి మాట్లాడేదానికి వచ్చినాము. అదే మాది ఇప్పుడు
ఇప్పుడు రిలయన్స్ అవి అట్లా పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాయంటే వాళ్ళు అన్నీ మామూలుగా వాళ్ళ రేట్స్ వేరే, మా రేట్స్ వేరే ఉంటాయి. వాళ్ళు ఎంఆర్పీలు ఎక్కువ చేసి తక్కువ చేసి వాళ్ళని చేస్తారు. మాది అట్లా కాదు. బిజినెస్ వచ్చేసి మొదటి నుంచి మేము 3 తరాలు 4 తరాల నుంచి ఇదే వ్యాపారం చేసేవాళ్ళు. మేము ఇప్పుడు వీళ్ళ దాటికి తట్టుకోలేకపోతున్నాము. మా బిజినెస్ తగ్గిపోతాయి. అంత దోచుకొని వాళ్ళు వేరే ఒక్కరికే పెట్టినట్లుంటుంది. ఇవి ఊర్లో 300 షాపులు ఉంటే 300 షాపులు పొట్టలు కొట్టినట్లుంటుంది. దాని గురించి మీరు ఆలోచించాలని చెప్తున్నాను. ఒక ఇబ్బంది గురించి నన్ను కలుస్తాం. ఏమంటే ఇప్పటికే డిమార్ట్ లాంటి పెద్ద సంస్థలు మా ఆదోని లాంటి చిన్న ఊర్లలో కూడా నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఇందల్వాయి మండలం దేవితాండలోని రూప్లనాయక్ గుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా బర్దీపూర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కూడా పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. మరి 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రిగా లేకపోయినా, సంతకం చేసే అధికారం నాకు లేకపోయినా, ఒక ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా కొనసాగిన. ఆనాడు చాలా సందర్భాలలో మిగతా అమరవీరుల కుటుంబాలకు ఎవరికైతే డబ్బులు అందలేదో వారికి ఇంకో రూపంగా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల మీద అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ ఇవాళ నేను మనస్ఫూర్తిగా అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. ఎందుకోసమంటే ఆనాడు కోసం కొట్టాను కానీ ఇంకా కొట్టారని సాధించుకునే కోసం ఇవాళ మేము ఉద్యమం మాకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఈ ప్రభుత్వం నుండి ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా మెట్టాడ మండలం జయతి గ్రామంలో శనివారం శ్రీ 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 బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయం సమీపాన నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని సతివాడ కుటుంబం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా నాగదేవతను ప్రార్థించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈ కార్యక్రమంలో సతివాడ నారంనాయుడు, రామారావు, ఈశ్వరరావు, వెంకట్రావు తదితర పెద్దలు పాల్గొన్నారు. జిల్లా మెట్టాడ మండలం జైతి గ్రామంలో మన బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయం దగ్గరలో మా పెద్దవాడ ఫ్యామిలీ అంతా కలిసికట్టుగా ఇక్కడ పుట్టలో పాలు వేయటం జరుగుతుంది. చాలా గర్వంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని ప్రతి విషయంలో కొనసాగిస్తారని మా పెద్దలకు మరియు తెలియజేస్తున్నాం. జైతి గ్రామంలో సతివాడ కుటుంబం అందరూ ఒక దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీ. శివాలయం దగ్గర మేము ప్రతి సంవత్సరం పండుగలుగా జరుపుకుంటాం. ప్రతి వాళ్ళు అందరూ వచ్చి పుట్టలో అందరూ సౌఖ్యంగా కార్యక్రమం చేస్తాం. నాగుల సేవ సందర్భంగా బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర మా సతివాడ కుటుంబం 200 మంది ప్రతి సంవత్సరం కూడా ఒకే దగ్గరికి వచ్చి ఒకే పుట్టలో పాలు వేసి ఈ యొక్క నాగుల చవితిని పెద్ద పండుగలాగా ఎంతో ఘనంగా జరిపించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఇక మీదట కూడా మా రాబోయే తరాలు కూడా ఇదే విధంగా కొనసాగిస్తారని, ఎంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారని ఆశిస్తున్నాం. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సిలిండర్ లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు.
ఒకే సిలిండర్ను ఇద్దరు చిన్నారులకు ఉపయోగిస్తున్న దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఒకే బెడ్లో ఇద్దరు పేషెంట్లు ఉండటమే కాకుండా ఒకే సిలిండర్ ఇద్దరిద్దరికి ఒకేసారి ఉపయోగించడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్లను తరలించేందుకు పేషెంట్ కేర్ లేకపోవడంతో పిల్లల పరిస్థితి విషమంగా ఉండటం వల్ల తమ తల్లిదండ్రులే సిలిండర్ని తీసుకుని వైద్య పరీక్షలకు వెళ్తున్న వైన్యం కనిపిస్తోంది. సాయంత్రం ట్రీట్మెంట్ చేసారు. పొద్దున మనం లేకపోతే ఎక్సర్ చేయాలంటే ఎక్సర్ కడిగి ఆయన కాంపౌండర్ ఆయన తీసుకోకుండా ముగ్గురు అమ్మాయి పైపులు పెట్టి 6 దాకా ఉన్నాడు. ఆడికి పోయినాక ఎక్సర్ కాడికి వచ్చినాక ఎక్సర్ చేసినాక వాడిని పాటు నేను తర్వాత వస్తాను. మళ్ళీ అది రిటర్న్గా బొట్టు తీసుకొని నేను వచ్చాను. మీతో పాటు ఇంకొకరు ఉన్నారు. అబ్బాయి అయినా కూడా ఉన్నారు. మీరు వేరే ఏ ఊరు మీది? ముత్తారం కొత్తగొండ దగ్గర ముత్తారం. పేరేం పేరు? సోంపల్లి మురళి. ఇప్పుడు ఆ మొద్దుకు 2 పైపులు ఎవరు పెట్టారు? ఈయనే పెట్టి ఇచ్చేసాడు. డాక్టర్లు మరి ఎట్లున్నది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు పట్టుకుపోతారు కదా చూసుకున్న దారిలో. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేదల కోసం ఎన్నో సహాయ సహకారాలు అందించిన మహా గొప్ప వ్యక్తి 4వ వార్డు మాజీ కౌన్సిలర్, ప్రముఖ వ్యాపారవేత్త, సేవా తత్పరులు గజవాడ నాగరాజు గుప్తా జన్మదిన వేడుకలను రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు నాయకులు మాట్లాడుతూ పట్టణ కౌన్సిలర్గా ఉంటూ రామాయంపేట అభివృద్ధి పట్ల అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి, సామాన్యుల సమతుల్యతకు తక్షణ స్పందనతో ప్రజల మనసు గెలుచుకున్న మానవతావాది గజవాడ నాగరాజు గుప్తా అని వారు కొనియాడారు. మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరితో పాటు సరాఫ్ శ్యామ్ సుందర్, స్వరాజ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, దాదాపు 20-30 సంవత్సరానికి పరిచయుడైన మరి గజవాడ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరి మిత్రుల బృందం తరఫున కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గజవాడ నాగరాజు గారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బలంగా ఎదగాలని, మరి ప్రజాసేవ కార్యక్రమాలలో మరి సంఘ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నా అత్యంత సన్నిహితుడు, నా 20-25 ఏళ్ళ నుంచి పరిచయస్తుడు, నాకు రామాయంపేట మండలంలో నాకే అందరికంటే ముందు స్నేహితుడు మా గజవాడ నాగరాజు గారి ఈరోజు 46వ పుట్టినరోజులు సరాఫ్ యాదగిరి పెద్ద మనుషులందరితో ఘనంగా చేయడం జరిగింది. ఏంటంటే రాజశేఖర్ అనేది చాలామందికి ఎక్కడ పోయినా నాకు ఇది ఆపద ఉందంటే ఆదుకుంటుండు. అలాగే ఇంకా ఆయన ఫ్యూచర్లో ఆరోగ్యాలతో ప్లస్ ఇంకా రాజకీయంగా కానీ ఎదగాలని మేమందరం కోరుకుంటున్నాం. మన ప్రియమిత్రుడు అన్న అంటే నేనున్నా అని అందరికీ వెళ్ళవెళ్ళలా ఉండే రాజన్న గారి జన్మదిన వేడుకలు సరఫ్ యాదన్న ఆధ్వర్యంలో తన నివాసంలో ఇక్కడ పుట్టినరోజు సంబరాలు చేసినాము. రాజన్న గారు మాకు గత కౌన్సిల్లో పాలకవర్గంలో భాగంగా 5 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. ఏ ఆపద అయినా ఏదైనా కానీ రామాయంపేటలో ఎవరైనా సరే కులము మతము అని ఏ భేదం లేకుండా ముందుండి సాయం చేయడంలో ఆయన పెద్దన పాత్ర కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అన్న ఇట్లనే మంచి సేవా కార్యక్రమాలు చేసి రాజకీయంగా ఆర్థికంగా సమాజంలో మంచి పేరు సంపాదించి ఉన్నత పదవులు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ఆశీస్సులు మన కుటుంబ సభ్యుల మీద కంపల్సరీ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలోని ఐదర్షా కోట్ చౌరస్తా వద్ద కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఆపకుండా వేగంగా పరారైన డ్రైవర్ను పోలీసులు వెతికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారు నంబర్ గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏం పని చేస్తున్నానా? మోరీలు తీస్తాడు, అవి ఇవి చేసుకొని ఏదో 10 రూపాయలు జోలు పెట్టుకుంటాడు. ఏదో ఇంత పోయి చేసినట్టు వాడు ఎగ్జామ్ మంచి మీదకే ఎక్కిస్తాడన్నా. వాడు మంచిగా ఇంతకు
ఎక్కిస్తారు కాళ్ళు, మనుషులు కూడా రాళ్ళు గుట్టల చెట్ల మనుషులకి ఎక్కిస్తారు. ఈ అమ్మాడు మంచిగా ఇంతకు ఎప్పుడైందనా? కార్తీక మాసంను పురస్కరించుకొని బాపట్ల డిపో నుండి పంచరామ క్షేత్రాల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులను నడపడం జరుగుతుందని బాపట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గురువారెడ్డి అన్నారు. బాపట్ల పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద గల ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో నుండి కార్తీక సోమవారం ఒక రోజులోనే 5 పంచరామాలు అయినటువంటి సామర్లకోట, దాక్షారామం, పాలకొల్లు, భీమవరం, అమరావతిలలో ఉన్న శైవ క్షేత్రాలు దర్శనార్థం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 9 గంటలకు మనకు ఏపీఎస్ఆర్టీసీ మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బాపట్ల డిపో వారు పంచారామ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఒకే రోజు ఒకే సోమవారం రోజు 5 పవిత్ర పంచారామ క్షేత్రాలు మనం దర్శనం చేసుకొని మళ్ళీ సోమవారం సాయంత్రానికి తిరిగి వస్తాం. మనం ఇవి వచ్చేసి మన కాకినాడ దగ్గర ద్రాక్షారామం కానీ, భీమవరం, పాలకొల్లు, అమరావతి, సామర్లకోట ఈ 5 పంచారామాలని ఆదివారం రాత్రి 8 గంటలకు మనకు ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్ బాపట్లలో బస్సు బయలుదేరింది, సూపర్ లగ్జరీ బస్సు. ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి మళ్ళీ సోమవారం రాత్రికి తిరిగి వచ్చేస్తాం 5 శైవక్షేత్రాలు దర్శనం చేసుకొని. దీనికి కానీ పెద్దలకి ఒక్కొక్కరికి 1360 రూపాయలు, పిల్లలకి 1000 రూపాయలు ఛార్జీ వేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్తీక మాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. భోజనం ఏర్పాట్లు వచ్చి భక్తులు వారికి వారు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మేము కూడా మంచి హోటల్స్ దగ్గర అన్ని ఫెసిలిటీసు, మహిళలకి టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్న దగ్గర మాత్రం ఆపడం జరుగుతుంది. సురక్షితంగా వెళ్ళి రావచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. శ్రీలంకకి మనం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం 6 బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం లాగానే మన ఎయిర్పోర్ట్ స్టేషన్ దగ్గర నుంచి మన బాపట్ల దాకా అప్ అండ్ డౌన్ ట్రిప్స్ షెడ్యూల్స్ సాయంత్రం దాకా వేస్తూనే ఉంటారు. గుంటూరు నుంచి కూడా ట్రాఫిక్ని బట్టి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెలంతా అంటే ప్రతి ఆదివారం రోజు మనం గుంటూరు నుంచి ఒక బస్సు ఆపరేట్ చేస్తాము సూర్యలంక బీచ్కి. ప్లస్ కార్తీక సోమవారం రోజు ఒక బస్సు స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పౌర్ణమి రోజు మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఆ రోజు మాత్రం 6 బస్సులు ఎక్స్క్లూజివ్గా మనం బాపట్ల నుంచి సూర్యలంక మధ్యలోనే తిప్పడం జరుగుతుంది. నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో పాలు పోస్తే దోషాలు పోయి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుందని బుద్ధ 3 పుట్టల మానస క్షేత్రం ఆలయ అర్చక స్వామి సాగి రామరాజు స్వామి అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలోని పలు గ్రామాలలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆలయాల వద్ద నాగేంద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి ఆయా గ్రామాలలోని నాగేంద్ర స్వామికి పుట్టల వద్దకు చేరుకొని ప్రదక్షిణలు చేశారు. పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో నాగేంద్ర స్వామి, మానసాదేవికి పూజలు చేశారు. గత 25 సంవత్సరాల నుంచి మానసాదేవి అనుగ్రహంతో అష్టనాగ ప్రతిష్ట, పూర్వీక అష్టనాగ ప్రతిష్ట జరిగింది. అక్కడ నుంచి సర్వ దోషాలకు, సర్వనాగ దోషాలకు అన్నిటికీ నివారణకి చేయడానికి మంచి అనుకూలం కుదిరింది. 3 పుట్టలు ఆదిశేషుడు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడుగా 3 పుట్టలు వెలిసినాయి. ఆ 3 పుట్టలే 3 గిరులుగా 3 లోకాలుగా ఇవాళ ఎంతో ప్రసిద్ధి చెందినవి. సర్వ అష్టనాగ దోషాలు ప్రతిష్ట ఫలితం ప్రదక్షిణాలు చేస్తే ప్రతిష్ట ఫలితం దక్కినంత క్షేత్రం ఇది. బుద్ధ మానసా క్షేత్రం, కర్మ విపాక క్షేత్రం, నిత్యం అగ్నిహోత్రం,
హన్మకొండ జిల్లా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదెళ్ల ప్రవణ్తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కమలాపూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు అందజేస్తామని తెలిపారు. మీరు అడిగిన ప్రశ్నకి నిన్న హుజురాబాద్ మండల్కి రాంపూర్ గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి శ్రీవర్షిత, ఆమె బీందేర్పల్లి గ్రామం బీందేర్పల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడ ఉన్న గురుకులంలో చదువుతుండే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం, జరగద్దట్లా అనుకోని సంఘటన. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్ల 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికీ ఏది ఎట్లు ఉన్న ప్రభాకర్ గారు అధికారులకి ఇమ్మీడియట్ గా అక్కడ స్పందించి దానిపైన విచారణ ఆదేశించారు. ఎందుకు జరిగిన కారణాలు ఏంటి, ఎవ్వరు ఒకవేళ ఎటువంటి ఎవరైనా బాధ్యులు కానీ ఏమన్నా అక్కడ అవకతవకలు జరిగినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కూడా అక్కడ ఉన్న మంత్రి గారు ఆదేశించారు. కాబట్టి మరి వివరాలు రావాల్సింది ఉంది. సో దానికి హుజురాబాద్ సంబంధించిన అమ్మాయి కాబట్టి, మన నియోజకవర్గం సంబంధించిన అమ్మాయి కాబట్టి చాలా మేము కూడా బాధ. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఆ కార్యక్రమానికి మేము పోతున్నాం ఇక్కడి నుంచి. సో దానికి చింతిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ కమలాపూర్ హెడ్ క్వార్టర్లో వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.